దుర్గమా మౌనముగా నుండక నా మనవి ఆలకింపు. దావీదు మహారాజు మొరపెట్టినప్పుడు మౌనంగా ఉండకుండా నా మనవి ఆలకించు ప్రభువా అని దావీదు చేసిన ప్రార్థన. నీవు మౌనంగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువాని వలె అవుతుంది. అంటే దేవుడు మౌనంగా ఉంటే మనం భరించలేము. ఏ విషయంలో కూడా మనం అడిగిన దానికి ఆయన జవాబు ఇవ్వకపోతే మనం ఒక క్షణం కూడా బ్రతకలేము. అది మనకి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అదే దావీదు మహారాజు మొరపెట్టుచున్నాడు అనమాట. నువ్వు మౌనముగా నుండిన ఎడల సమాధిలోనికి దిగువాని వల్ల, అంటే చచ్చిన వాళ్ళతో సమానంగా అయిపోతాం. ఇంకేది మనకి దారి ఉండదు. ఒక్కొక్కసారి దేవుడు మాట్లాడకపోతే, నడిపింపు ఇవ్వకపోతే, ఒక్కొక్కసారి ఆయన సహాయం అందకపోతే మనము మనుషుల ద్వారానో ఏదో ఒక సమయంలో ఏదో విధంగా దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు. మనకు కనబడడు, కానీ ఆయన చేసే కార్యాలు, ఆశ్చర్యక్రియలు, ఎన్నో అద్భుతాలు చేసే దేవుడు. మరి అటువంటి ఆయన మరి ఒక్క క్షణము మౌనంగా ఉంటే మనము భరించలేం. మనం ఎంతకాలమైనా మౌనంగా ఉంటాం, దేవునితో మాట్లాడాం, దేవునితో అడుగు వేయం. అయినప్పటికీ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ ఆలయం వైపు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు. మనము ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం? మందిరానికి వచ్చినప్పుడు, తర్వాత కష్టం వచ్చినప్పుడు దేవుని వైపు మనం చేతులు చాపుతాం, దేవుని వైపు మొరపెడతాం. అప్పుడు దేవుడు ఆలకించాలో, మనకి సహాయం చేయాలా అని మనం కోరుకుంటాం. మన ఆశ అది. అదే దావీదు మహారాజు కూడా మొరపెడుతున్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఆరాధించే ఆయన, దేవునితో సత్సంబంధం కలిగి ఉన్న ఆయన, అయినప్పటికీ ప్రార్థన చేస్తున్నాడు. నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు. మనము ఒక్కొక్కసారి దేవునికి విజ్ఞాపన చేస్తాం. అయ్యా, ఇది నా మనవి, ఇది నా బాధ, ఇది నా కష్టం, ఇది నాకు సహాయం చేద్దువురా, నువ్వు తప్ప వేరు ఎవ్వరు నాకు లేరు, మరి మనుషుల సహాయము వ్యర్థమైనది అని కొన్ని సందర్భాల్లో ఎంత మనుషులు చేసినప్పటికీ కూడా కొన్ని సమయాల్లో మన హృదయాన్ని బలపరిచేవాడు, ధైర్యపరిచేవాడు, నిలబెట్టేవాడు, నడిపించేవాడు దేవుడు. కాబట్టి నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము అని మందిరంకి వచ్చినప్పుడు చేస్తాం. మన హృదయ మందిరంలో నుంచి కూడా మన మూలుగులు అనేవి దేవుని సన్నిధికి చేస్తుంటాయి. హృదయంలో మూలుగుతాం. మనసులో ఎన్నోసార్లు కష్టం కలుగుతుంటుంది. ఆ కష్టం ఎవరికి? మనుషులకు తెలియదు. అది అప్పుడు ఏం చేస్తాం? మనం మన విజ్ఞాపనతోని దేవునికి వినిపిస్తున్నాం. మన హృదయాంతరంగాల్లో ఎంత మూలుగుతున్నామో, ఎంత బాధపడుతున్నామో ఆ ఒక్కనికే, మనల్ని రక్షించిన మన ప్రభువుకే, మన పుట్టించిన ఆయనకే తెలుసు. ఆయన కోసము దావీదు మహారాజు మొరపెడుతున్నాడు. ఆయన ఒక్కడే వినగలవాడు, చేయగల సమర్థుడని నమ్మి ఉన్నాడు. కాబట్టి భక్తిహీనులను పాపము చేయవారిని నీవు లాగివేయినట్లు నన్ను లాగివేయకము. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడతారు. చాలామంది సమాధానంగా మాట్లాడుతూనే మనసు మాత్రం వ్యతిరేకంగా ఆలోచిస్తుంటారు వాళ్ళని బట్టి. అది ఎవరికి? దేవుని బిడ్డలకు అయ్యి ఉన్న వారికి వాళ్ళ హృదయంలో ఆలోచన కూడా తెలుపుతాడు దేవుడు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏ తలంపులతో ఉన్నారు అని ఎదురుగా వ్యక్తి ఉన్నప్పుడు ఆ వరం ఉన్న వాళ్ళకి కరెక్ట్గా తెలుస్తుంది. అందుకే దావీదు మహారాజు వాళ్ళని గ్రహించాడు కాబట్టే ఈ ప్రార్థన చేస్తున్నాడు. భక్తిహీనులు పాపం చేయవారిని నీవు లాగివేయినట్లు నన్ను లాగివేయకున్నాయినా. నా హృదయము తేటగా ఉంది, నీ వైపే చూస్తున్నా, నీ సహాయమే కోరుతున్నా. కానీ మనుషులు ఏం చేస్తారు? వారి దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానం. ఆ పరిస్థితి మనకు వద్దండి. ఎందుకంటే మనల్ని ఎదుటివారు గ్రహించలేకపోవచ్చు, కానీ దేవుడు గ్రహిస్తాడు, చూస్తాడు. దానికి తగిన ప్రతిఫలం కూడా దేవుడు చేస్తాడు. అందుకని మన క్రియలు ఎప్పుడూ దేవునికి మంచిగా ఉండాలి. మన ఆలోచనలు,
మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే అవతలి హృదయాన్ని నొప్పించే విధంగా ఉండకూడదు. సంతోషభరితంగా ఉండేది, ఇద్దరం కలిసి దేవుని స్తుతించేది, ఆ విధంగా ఉండాలి మన మాట. దేవుని స్తుతించినప్పుడు అప్పుడు దేవుడు సంతోషించే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. మన హృదయంలో ఏదన్నా నొచ్చుకునే ఇది ఉందా, డైరెక్ట్గా మనం అడగటం మంచిది. వాళ్ళని వేరే ఆలోచన చేస్తూ దూషిస్తూ లోపల తిట్టుకుంటూ ఈ విధంగా మనం మాట్లాడితే మనకు తీర్పిచ్చేవాడు ఒకడు ఉన్నాడు, మన ఆలోచన ఏమవుతూ గ్రహించేవాడు ఉన్నాడు. అది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం ఏమనుకుంటాము, మన మనసులో ఉంటుంది, పైకి మాత్రం మంచిగా మాట్లాడు. ఒకరి కీడు మనం కోరుకోవద్దు, ఒకరికి కష్టం కోరుకోవద్దు, ఒకరి నష్టం కోరుకోవద్దు. కావాలంటే వాళ్ళని ప్రేమించండి, ఆదరించండి. లేదు మరీ వాళ్ళు మనకు వ్యతిరేకలా దూరంగా ఉంచండి, దూరంగా ఉండండి. అప్పుడు మనకి క్షేమం. మనము కూడా వాళ్ళతో కలిసి ఆలోచనలు చేసి మాట్లాడామా మనం కూడా నష్టపోతాం. దేవుని బిడ్డలుగా మనం కోల్పోకూడదు రక్షణ. దేవునికి దూరం కాకూడదు, దేవుని ఆయాస పెట్టకూడదు. వారి క్రియలను బట్టి వారికి, దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయము. వారికి తగిన ప్రతిఫలం. ఎందుకంటే దేవునికి అప్పచెప్పేస్తున్నాడు. ఆ తీర్పు అనేది దేవునికే అప్పచెప్తున్నాడు. వాళ్ళు చేసేవన్నీ నీకు తెలుసు దేవా, నువ్వు చూసుకో, నువ్వు చెయ్యి, నీ ఇష్టం, నేనేమీ చేయను అన్న నిర్ణయానికి వచ్చి దావీదు మహారాజు దేవునికి అప్పగిస్తున్నాడు. ఆయనకి ఎంతో కష్టం కలిగితే కదా, ఎంతో బాధించుంటే కదా, మరి అటువంటప్పుడు దేవునికే మనం అప్పచెప్పాలి. కానీ మన చేతుల్లోకి తీర్పు అనేది తీసుకోకూడదు. తీర్పు మనది కాదు, దేవునిది. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములు వారు లక్ష్య పెట్టరు. ఎందుకంటే ఆయన చేసిన ఏ జ్ఞాపకం ఉండదు. సర్వ సృష్టికర్త అనేది మర్చిపోతారు, సర్వం చేసింది గుర్తుపెట్టుకోరు. వారి పట్ల చేసింది ఆయన హస్తకృత్యములు ఎన్నో. ఆయన హస్తాలతోనే నరుని నిర్మించాడు, తన రూపాన్ని ఇచ్చాడు. అయినప్పటికీ మర్చిపోతారు చాలామంది. నాలో ఉన్న ఊపిరి శ్వాస అంతా దేవుడిచ్చింది. ఒక్క క్షణం ఆయన వదిలిపెడితే నా ఊపిరి ఏమైపోతుందో, నేను ఎక్కడ ఉంటానో, దుష్టునికి సొంతమైపోతాను అన్నది గ్రహించరు. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు నిర్లక్ష్య పెడతా ఉంటారు. వాళ్ళు లక్ష్య పెట్టరు అని తీర్పు ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే గ్రహించరు వాళ్ళు. ఇంకా వాళ్ళు చేసే కార్యాలన్నీ వ్యతిరేకమే. మనుషులకు వ్యతిరేకంగా చేస్తున్నామని సంతోషపడతారు, కానీ అవి దేవుని ఆయాసపెడుతున్నాయి, దేవునికి దూరం అవుతున్నామని గ్రహించరు. అందుకనే తీర్పు దేవునికి ఇచ్చేసాడు అనమాట. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రం కలుగునుగాక. అంటే నమ్మకం అనమాట. మన ప్రార్థన ఆలకించి ఉన్నాడు దేవుడు. మనం చేసేది యథార్థంగా చేస్తే ఆయన సన్నిధి చేరినప్పుడు మనకి సమాధానం కూడా వస్తుంది. అప్పుడు నా విజ్ఞాపన ధ్వని నువ్వు ఆలకించున్నావయ్యా, నీకు స్తోత్రం అయ్యా అని మనం స్తుతి చెల్లించగలం. ఎందుకంటే జవాబు పొందినప్పుడు. అందుకే ఆ ప్రార్థన మనము విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకి స్తోత్రం కలుగునుగాక. అంటే ఆలకించున్నాడని గ్రహించాడు, స్తుతి చెల్లిస్తున్నాడు, స్తోత్రం చెల్లిస్తున్నాడు. ఆ విధంగా మన ప్రార్థన ఉండాలి. ఏదో చేసేసి మనం గాలికి వదిలేయటం కాదు. జవాబు పొందాల, దేవుని దగ్గర నుంచి సమాధానం పొందాల. మన క్రియలు అనేవి ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. మన క్రియలే అయ్యే సాక్ష్యం. మన నోరు తెరిచి కూడా చెప్పనవసరం లేదు ఎవరికి, నేను మంచి, నాలో ఇది ఉంది అది ఉంది అని మనం చెప్పుకోలేదు. చెప్పినా గ్రహించరు. ఎందుకంటే పై రూపాన్ని వాళ్ళు చూస్తారు, పై వేషాన్నే చూస్తారు. ఒక మురికి బట్టలు వేసుకొని వచ్చాడంటే ఎవరన్నా, మనం ఏమనుకుంటాం, వాళ్ళకి దూరంగా ఉంచుతాం వాసన బట్టి. కానీ వాళ్ళ హృదయం దేవునికి దగ్గరంగా ఉంటే లాజర్ని ఎట్టా ఇది చేశాడో ఆ విధంగా ప్రతి ఒక్కరి హృదయాన్ని దేవుడు చూసే దేవుడు. ధనవంతుని చూడలే, ఆయన గొప్ప చూడాల. ఆ విధంగా మనల్ని కూడా మనం ఎలా ఉన్నాము అనేది కాదు, మన క్రియలు దేవునికి ఇష్టంగా ఉండాలా, మనకి విజ్ఞాపన ధ్వని ఆయన ఆలకించే విధంగా ఉండాలి. యెహోవా నా ఆశ్రయము, నా కేడుము,
నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనతో నేను ఆయనను స్తుతించుచున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు ఆయన నా ఆశ్రయము, నా కేడము, నా బలము, నా సర్వము దేవుడే, నా సర్వస్వము దేవుడే. నాకు ఈ లోకంలో ఇది తృణమాత్రము, ఇవన్నీ నాకు అక్కరలేదు, ఇవి దేవుడిచ్చినవి కాబట్టి దేవునికి ఏం మహిమ అనేది మనం చెల్లించగలిగితే, ఆయన యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక కావున నాకు సహాయం కలిగెను అంటున్నాడు. ఎందుకంటే ఆయన మీద ఆనుకొని నమ్మిక ఉంచిన ఎడల, మనం దేవుని మీద పూర్తిగా నమ్మకం ఉంచితే మనం పొందే సహాయం ఏందో మనకి అర్థమవుతుంది. మనం సహాయం పొంది మనం దేవునిలో ఆనందించాలి. కావున నా హృదయం ప్రహర్షించుచున్నది. ఎందుకంటే ప్రహర్షించుచున్నది అంటే ఎంత ఆనందం, ఎంత సంతోషం, హృదయం గంతులు వేస్తుంది లోపల. కీర్తనతో నేను ఆయన్ని స్తుతించుచున్నాను. ఎప్పుడు మనకి పాటలు వస్తాయి? సంతోషం కలిగినప్పుడు పాడమన్నాడు, బాధ కలిగినప్పుడు ప్రార్థన చేయమన్నాడు, దేవునితో మాట్లాడమన్నాడు. మరి మనం ఆ విధంగా సంతోషం కలిగిందా? కొంచెం సంతోషంలో ఎదుటోళ్ళకి పంచుకుంటాం కానీ దేవుణ్ణి స్తుతించేది మర్చిపోతాం. మొదటిగా మన స్థానం ఎవరికి ఇవ్వాలి? మన ఇంట్లో వాళ్ళకి కూడా కాదు, మనకి మనం కూడా కాదు, దేవునికి మనం ఇచ్చి మనం ఆయన పట్ల ఆరాధన భావంతో ఉన్నామనుకోండి, దేవుడు ఎల్లప్పుడూ ప్రతి విషయంలో మనల్ని ఆనందింపజేసేవాడే, సంతోషపెట్టేవాడే. మన హృదయం ఎప్పుడు నెమ్మదితో ఉంటుంది. యెహోవా తన ప్రజలకు, తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తిని రక్షణ దొరుకును. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపురవై నిత్యము వారిని ఉద్ధరించుము. ఎప్పుడు దావీదు మహారాజు ఏం చేస్తున్నాడు? యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గం. దేవుడు అభిషేకించుకున్న వాళ్ళకి ఆయన రక్షణ దుర్గంగా ఉంటున్నాడు, కోటగా ఉంటున్నాడు, కొండగా ఉంటున్నాడు. ప్రతిదీ ఆయనై బలపరుచుకొని నిలబెట్టుకునే దేవుడు మన రక్షకుడు. ఆ రక్షణ దుర్గం లేకపోతే మనము ఏమీ చేయలేము. దేవుడు నిలబెట్టుకోకపోతే, దేవుడు మాట్లాడించకపోతే, దేవుని సహాయం అందకపోతే మనము ఏమి చేయలేము. మనము వట్టి వారమే. మన స్వరము పలకకపోతే అది ఎవరు ఏం చేయగలరు? ఎంతో మందులు, ఎంతో ఇది. కానీ ఆయన మన స్వరాన్ని ఆయన వినిపించే దేవుడు, మనతో కలిసి జీవించేవాడు. ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. ఈ మాట నాతో దేవుడు మాట్లాడాడు కావల్లో ఉన్నప్పుడు. నీ జనులకు రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము, వారికి కాపురివై వారిని నిత్యము ఉద్ధరించుమని మాట్లాడినప్పుడు నేను అనుకున్నాను, నా జనులు నా స్వాస్థ్యం అంటే నా బిడ్డలు, నా కుటుంబమే కదా అనుకున్నాను. వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఏర్పడుతుంది, ఇక్కడ కాపురిగా నేను నిలబడతానని నేను ఇప్పుడు అనుకోలేదు. ఈరోజు ఈ మాట దేవుడిచ్చిన మాట, దేవుని పిలుపు. ముందుగానే నన్ను సేవకు ఏ విధంగా కోరేసు నా మంద కాపరి, నా చిత్తమంతా నెరవేర్చువాడా అని పిలిచాడు అంకులు ఉన్నప్పుడే. కానీ నేను అనుకున్నాను, కాపరిగానే ఉన్నాను, కాపరి భార్యను కాపరి కదా, తండ్రి అయితే తల్లే కదా, ఆ విధంగా అనుకున్నాను. నేనే కాపరిగా కావాల్సి వస్తుందని నేను ఏ రోజు ఆశపడలేదు, నిలబడాలని అనుకోలేదు. ఆ ధైర్యం కూడా నాకు లేదు. అయినప్పటికీ దేవుడు క్లియర్గా మాట్లాడి ఒక్కొక్క మాట ద్వారా నన్ను నిలబెట్టుకున్నాడు. ఆ విధంగా దావీదు మహారాజు ఎప్పుడో మాట్లాడిన మాటలు, ఆయన చేసిన ప్రార్థనలు మనకి ఈరోజు తోడవుతున్నాయి. దేవుడు మళ్ళా తిరిగి మనతో మాట్లాడుతున్నాడంటే ఆయన ఆత్మవశుడై
ఆత్మలో ఆరాధించి కనపరిచాడు కాబట్టి ఆ విధంగానే మనము కూడా ఆత్మవశులమై దేవునితో గడిపే వారముగా ఉండాలి. కానీ కేవలం మన మాటలు చేతలు పనులు మన కోసము మనుషుల కోసము వద్దు, దేవుని గణపరిచే వారంగా ఉండాలి. ఈ కీర్తన భాగంలో నుంచి మనం నేర్చుకున్నవి పట్టుకొని ఎప్పుడు మనం ఆ విధంగా స్థుతించే వారంగా ఉండాలని కోరుకుంటూ కొద్ది మాటలు దేవుడు దీవించను కాక. మనం ఆరాధనలోకి వెళ్దామండి.